తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ ఆన్ 4 Sides విత్ మీ అవినాష్ జనగామ. డెజర్ట్ షిప్స్ అంటే ఏమిటని ఆలోచిస్తున్నారా? అదేనండి, ఎడారి ఓడ. అద్భుతమైన జీవిగా ముద్రపడ్డ ఒంటె రానున్న కాలంలో మన దేశంలో అదృశ్యం కానుందా అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఏటేటా తగ్గుతున్న ఒంటెల సంఖ్య ఇందుకు నిదర్శనం. ఎడారి కొండ ప్రాంత వాసుల జీవన విధానంలో భాగమైన ఈ ఎడారి ఓడ గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ఒంటె నీళ్లు లేకుండా ఎడారిలో జీవించే సత్తా ఉన్న జీవి. 2 వారాల పాటు నీరు, 5 నుంచి 6 నెలల వరకు ఆహారం లేకుండా ఉండగల ప్రాణి అంటారు జంతు శాస్త్రవేత్తలు. అందుకే దీనికి డెజర్ట్ షిప్స్ అని పేరు. ఒంటెల ముక్కుల్లో ఉండే సన్నని వెంట్రుకల సాయంతో గాలిలో ఉండే తేమను గ్రహిస్తాయి. అలా గ్రహించిన తేమ ద్వారా చెమట రూపంలో కోల్పోయిన నీటిని భర్తీ చేసుకుంటాయి. అలా ఒంటెలు తమ శరీర ఉష్ణోగ్రతను 10 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తగ్గించుకుంటాయి. అందుకే అలసట లేకుండా ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. మరోటి దాని మూపురం. అరేబియన్ ఒంటెలకు ఒకటే మూపురం ఉండగా ఆసియా ఒంటెలకు 2-3 మూపురాలు ఉంటాయి. శరీరంలోని కొవ్వు అంతా మూపురంలోకి చేరి అక్కడ నిల్వ ఉంటుంది. దీనివల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. అందుకే ఎడారి లాంటి వేడి ప్రదేశాల్లో తిరిగినా మంచినీరు లేకున్నా వాటి జీవనానికి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. నీరు అందుబాటులో ఉన్నప్పుడు కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఒంటెలు 100 లీటర్ల వరకు నీటిని సేవిస్తాయి. ఒంటెల రక్తంలో ఎర్ర రక్త కణాలు గోళాకారంలో ఉండటం వల్ల ఎంత నీరు తాగినా ఒంటెలకు ఎటువంటి హాని జరగదు. ఒంటెల కనుగుడ్లకు కనురెప్పలకు మధ్య ఉండే సన్నని పొర ఇసుక రేణువులు కళ్ళల్లో పడకుండా రక్షిస్తుంది. ఒంటె నోటి లోపల భాగాలు చాలా దృఢంగా ఉంటాయి. ముళ్ళ చెట్లను, కాయలను తిన్నా గాయాలు కావు. ఇసుక, దుమ్ము రేగిన సమయంలో నాసికా రంధ్రాలను మూసుకోగలిగే శక్తి ఒంటెలకు ఉంది. ఒంటె పాలలో కొవ్వు, చక్కెర శాతం తక్కువే అయినప్పటికీ వీటి పాలు చిక్కగా ఉండటంతో పెద్దగా వినియోగించరు. 41 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే తప్ప ఒంటెలకు చెమట పట్టదు. ఇక అసలు విషయానికి వస్తే ఇంతటి అద్భుత జీవిగా ముద్రపడ్డ ఒంటెల సంతతి మన దేశంలో తగ్గుముఖం పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఒంటెల సంఖ్య పెరుగుతున్నా మన దేశంలో వీటి సంఖ్య రోజురోజుకు తగ్గడం ఆందోళన కలిగిస్తోన్న విషయం. అంతరించిపోతున్న జాతుల సంఖ్యలో ఇవి కలిసిపోతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యునైటెడ్ నేషన్స్ లెక్కల ప్రకారం 1960లో ప్రపంచంలో 13 బిలియన్ ఒంటెలు ఉండేవి. ఇప్పుడు వీటి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 3,50,00,000కు పెరిగింది. పశ్చిమాసియా, ఆఫ్రికా ప్రాంతాలతో పాటు సుడాన్, సోమాలియా, కెన్యా, సౌదీ అరేబియాలో లక్షల్లో ఒంటెలు ఉంటాయి. ఇండియాలో పరిస్థితి వీటన్నింటికీ భిన్నంగా ఉంది. 1960 దశకంలో 10 లక్షలు ఉండే ఒంటెల సంఖ్య 2 లక్షలకు పడిపోయింది. మన దేశంలో ప్రధానంగా 80% ఒంటెల సంఖ్య రాజస్థాన్లోనే ఉంటాయి. 2007లో ఒక్క రాజస్థాన్లోనే 4,20,000 ఒంటెలుంటే 2012కి 3,20,000కు తగ్గింది. 2019 వచ్చేసరికి 2,10,000కు పడిపోయింది. 7 ఏళ్ల కాల పరిమితిలో 35% తగ్గుదల కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఒంటెలను సంరక్షించే విధానం గొప్పగా ఉంటుంది. ఒంటెలకు నూనె పెట్టడంతో పాటు వాటికి మసాజ్ చేస్తూ ఉంటారు. రంగురంగులుగా అలంకరణ చేస్తారు. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ వాసుల జీవన విధానంలో భాగమైన ఒంటెల సంఖ్య ఇక్కడనే అంతగా తగ్గిపోవడాన్ని పరిశీలిస్తే ఎడారి, కొండ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు పెరగడం ఒక కారణంగా చెప్పొచ్చు.
వాటి పోషణ ఖర్చులు పెరగడం, ఒంటె పాలు, దాని ఊల్కు డిమాండ్ తగ్గడం మరో కారణం. ఒంటెలను చంపేస్తూ వాటి మాంసంను భారీగా విక్రయిస్తున్నారు. మనుషులు సరుకు రవాణాకు ఒంటెల వాడకం తగ్గిపోవడం మరొక ముఖ్య కారణంగా విశ్లేషకులు చెప్తున్నారు. వీటి మాంసంపై అనేక ఆంక్షలు ఉన్నా ఎవ్వరికీ పట్టింపులు లేవు. ట్రెండ్ మారుతున్న కొద్దీ వీటి అవసరాలు తగ్గుముఖం పడుతున్న అరుదైన ఈ జీవిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. ఒంటెల ద్వారా జీవనోపాధి పెరిగేలా చూడటం, పోషణ భారాన్ని తగ్గించడం వంటి చర్యలు చేపట్టి ఈ ఎడారి ఓడ అదృశ్యం కాకుండా చూడాలి. అప్పుడే ఒంటెల జీవనశైలి, ఒంటెలు అంతరించిపోకుండా భారతదేశంలో అట్లీస్ట్ ఇప్పటికైనా కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్. గౌతమి అవినాష్ జనగామ సైనింగ్ ఆఫ్.